Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the third epistle written by John. Only one chapter is there, verse 2. ఈ దినము మన భాగము కొరకు ధ్యానం కొరకు తీసుకొనబడినది 3వ యోహాను పత్రికలో నుండి 2వ వచనం తీసుకొనబడింది. Beloved, I wish above all things that thou may prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. 3rd John is a short letter from Apostle John to a fellow Christian, Gaius. ఈ 3వ పత్రిక యోహాను రాసినటువంటిది తన తోటి విశ్వాసి అయిన గాయుకు రాసినటువంటి ఒక చిన్న పత్రిక. John emphasizes the importance of truth, which is mentioned a half a dozen times. యోహాను ఈ సత్యం గురించి కానీ 6 సార్లు చెప్పబడిన దాని గురించి నొక్కి ఆయన చెప్తున్నాడు. The passage highlights the need for Christians to support each other. క్రైస్తవులు ఒకరికొకరు ఏ విధంగా మరి ఆధారంగా ఉండాలో అనేటువంటిది భాగంలో మనకు చెప్పబడతాం. So that missionaries and evangelists do not depend on the support of non-believers. తద్వారా మిషనరీలు సువార్థికులు అవిశ్వాసుల సహాయం పైన ఆధారపడకుండా ఉండలాగిన. John's words also speak against the church leaders who are more interested in reputation and power than submission to the truth. యోహాను యొక్క మాటలు సంఘంలో సత్యానికి అప్పగించుకోనకుండా అధికారము పదవుల గురించి ఆశించే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. And in first 8 verses, మొదటి 8 వచనాలు introduces the writer as the elder. ఇక్కడ ఈ రచయిత పెద్ద అనే మాట ఉపయోగిస్తున్నారు. Which tradition says that he is Apostle John. అదే మరి మనకి ఏమని చెప్తున్నారు, ఈ అపోస్తలుడు అయినటువంటి యోహానే అని. It specifies that the letter is meant for Gaius, who is praised for his positive reputation. ఈ యొక్క పత్రిక మరి గాయుని గురించి గాయుని ఉద్దేశించి రాస్తున్నటువంటి పత్రికగా మనకు కనబడుతుంది. He got a good name. He is praised for his positive reputation. కాబట్టి ఆయనకు ఒక మంచి పేరును బట్టి ఆయనకున్న కలిగినటువంటి మంచి పేరును బట్టి రాస్తారు. In particular, Gaius is applauded for caring for missionaries and other traveling Christians. ఇంకా చెప్పాలంటే ఈ గాయు మరి మిషనరీలు ఇంకా ఇతర యాత్రికులు క్రైస్తవులు వారిని ఆయన ఆదరించిన వాడుగా ఉన్నాడు. This is especially important to John, so those preaching the truth are not dependent on the support of non-believers. కాబట్టి ఇది యోహానుకి ఈ మాట రాయడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనగా వారు అవిశ్వాసుల యొక్క సహాయం పైన ఆధారపడిన వారు కాదు. And they should not depend on like that. ఆ రీతిగా వాళ్ళు ఇతరులపైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో 3 times John uses the theme of goodness and wellness. 3 సార్లు ఇక్కడ మరి సౌఖ్యం గురించి మంచితనం గురించి మాట్లాడుతున్నాడు. First is general encouragement. మొదటిదిగా అందరి గురించినటువంటిది చెప్తున్నాడు. The same phrase which starts this verse was used to introduce Gaius in 1:1. అదే మాట మొదటి వచనంలో గాయుని పరిచయం చేస్తూ కూడా ఉపయోగించిన మాటలు. Secondly, రెండవది John prays a general blessing. యోహాను అందరి కొరకు ఆశీర్వాదం గురించి మాట్లాడుతాడు. Then he appeals for the health of Gaius. ఆ తర్వాత గాయు యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆయన చెప్తున్నాడు. We don't know for sure that Gaius had a specific health concern which would require prayer. మరి గాయుకి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన అసలు కారణం ఏంటో మనకు తెలియదు. దాని కొరకు ప్రార్థన సహాయం కోరుతున్నాడు. And one possibility is that Gaius was elderly. బహుశా ఇక్కడ గాయు old man, వృద్ధుడై ఉండొచ్చు. The apostle John was quite old by that time he wrote this letter. అపోస్తలుడైన యోహాను కూడా ఈ పత్రిక రాసే సమయానికి ఆయన కూడా చాలా వృద్ధుడే. Probably Gaius might have been of the same age. బహుశా గాయు కూడా అదే వయసులో ఉండుంటాడు. John seems to have known him for some time and speaks of his church members as children. కొంతకాలముగా మరి గాయు ఆయనకి తెలుసుండొచ్చు. ఆ సంఘంలో ఉన్న వారిని తన పిల్లలు అని సంబోధించి రాస్తున్నాడు. And thirdly, John spoke specifically about Gaius' spiritual maturity. యోహాను నిర్దిష్టంగా గాయు యొక్క ఆత్మీయంగా వర్ధిల్లే దాని గురించి మాట్లాడుతున్నాడు. John loved him, verse 1. మొదటి వచనం యోహాను అతన్ని ప్రేమించినాడు. John spoke well of those he led in his church, verse 3 to 4. 3 నుండి 4 వచనాల్లో వారి ఆ సంఘంలో ఆయన నడిపించిన వారి గురించి ఆయన గురించి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. And thirdly, from verses 5 to 8, he commended his work. 5 నుండి 8 వచనాల్లో తాను చేసిన క్రియలు పనులని మెచ్చుకుంటున్నాడు. So the apostle John addresses his third letter to Gaius, adding that John is praying that in all respects Gaius would prosper
and be in good health. Verse 2. అపోస్తలుడైనటువంటి యోహాను 2వ వచనం రాయబడిన ప్రకారము గాయును గురించినటువంటి ఆయన ఆత్మీయంగా ఆయన వర్ధిల్లుతూ అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన It చేస్తున్నారు. is clear that John is referring not just to spiritual prosperity, as John adds, just as your soul prospers. ఇక్కడ కేవలం ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో వర్ధిల్లడం మాత్రమే కాకుండా ఇక్కడ ఏమన్నాడు ఆయన, అన్ని విషయంలో కూడా నీవు సౌఖ్యంగా ఉండవలను. Some of the prosperity gospel people, what they are doing, కొంతమంది సువార్త గురించి అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారు, they are isolating this small piece from the whole letter. ఈ పత్రికలో అన్నిట్లో నుండి ఒక చిన్న ముక్క మాత్రం వేరు చేసి And what they are telling? ఏమని చెప్తున్నారు, Apostle John also endorsing prosperity gospel, supporting. అపోస్తలుడైనటువంటి యోహాను కూడా ఈ అభివృద్ధి సువార్తను గురించి చెప్పవచ్చులే అంటున్నాడు అని దాన్ని వాళ్ళు చెప్తారు. After all, John tells guys, I pray that you may enjoy good health, that all may go well with you. అయితే యోహాను గాయనకి ఆదరిస్తూ ఏమంటున్నాడు ఆయన, అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. In the context, John quickly shows in second verse, it does not endorse the prosperity gospel. ఈ సందర్భంలో మనం చూస్తే 2వ వచనం ప్రకారం ఆయన ఆశీర్వాదము అభివృద్ధి సువార్తను గురించి ఆయన ఏమీ చెప్పడం లేదు. Why? ఎందుకు? In verse 3, immediately he adds that he is glad that Gaius was walking in the truth. 3వ వచనంలో వెంటనే ఆయన ఏమని చెప్తున్నాడు, గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు ఆయన. In verse 4, John expresses his greatest joy is that his children walk in the truth. 4వ వచనంలో తన పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే గొప్ప సంతోషం ఇంకోటి లేదు అనే మాట కూడా చెప్తున్నాడు. John is not writing, you are having a good building, that's why I am happy. మీకు ఒక పెద్ద బంగళా ఉంది కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని యోహాను రాయలేదు. Oh, God has given you riches, that's why I am happy. దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినాడు కాబట్టి నేను సంతోషంగా That is what the ఉన్నాను. prosperity gospel people will tell. అది కదా అభివృద్ధి సువార్త ప్రకటించేవారు But what చెప్పేది. John is telling, అయితే యోహాను I ఏమంటున్నాడు? am happy because you are walking in truth. నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. And that your children are walking in నీ truth. పిల్లలు సత్యం అనుసరించి So we నడుచుకుంటున్నారు. have to understand these things in a proper way, not isolating a small phrase from the whole scripture. ఈ సంగతులు సరైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ వచనం నుండి ఒక ముక్క మాత్రం విడదీసి వేరుగా దాన్ని ధ్యానం చేయదు. This is the deceitfulness of the prosperity gospel ఇది people. అభివృద్ధి సువార్త ప్రకటించే వారి మోసయుక్తమైనటువంటి విధానం. John commends Gaius and the church for their hospitality to the brethren, explaining that this kind of hospitality is appropriate, verses 5 to 9. 5-9 వచనాలు రాయబడిన ప్రకారము యోహాను గాయునకి ఆ సంఘంలో ఉన్నవారు ఇతరులకు చేసిన సహాయము ఇవి వారు చేయదగినవే అనేటువంటి వాటిని బట్టి మెచ్చుకుంటున్నాడు. Just as it is important for believers to show hospitality and help meet the temporal needs of others, John expresses a genuine desire that Gaius prosper and be in good health, perhaps in part because Gaius is doing good with other resources he has. ఏ విధంగా విశ్వాసులైన వారు సంఘంలో ఉన్నవారు ఇలాంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఈ లక్షణాలు వారు కలిగి ఉండాలో అలాగే గాయి కూడా చేసినాడు. దాంతో పాటు ఆయన అన్ని విషయాల్లో ఆయన వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలని కూడా కోరుతున్నాడు. John has personal care for Gaius and simply he wants him to be doing well. యోహాను గాయను గురించి వ్యక్తిగతమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా సౌఖ్యంగా ఉండాలని కోరినవాడు. As a friend, John has care and concern for Gaius, ఒక స్నేహితుడుగా యోహాను గాయను గురించిన పట్టింపు శ్రద్ధ కలిగి ఉన్నాడు. wishing for him to prosper and to be in good health. అతడు వర్ధిల్లుతూ మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరినవాడు. John does not endorsing prosperity gospel here. ఇక్కడ యోహాను అభివృద్ధి సువార్తను గురించి చేయొచ్చని చెప్పడం లేదు. In an earlier letter, అంతకు పూర్వము పత్రికలో John had written that full joy comes from fellowship with God and with other believers. సంపూర్ణమైనటువంటి సంతోషము దేవునితోనూ ఇతర విశ్వాసుల యొక్క సహవాసంలో దొరుకుతుంది అన్నాడు. That is in 1 John 1:4. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 1:4. That joy is not from physical prosperity and good health. ఆ సంతోషం అనేది మరి భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధిని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి వచ్చేది కాదు. In fact, John reminds his readers that prosperity in the present world does not last. వాస్తవంగా యోహాను ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఉంటుంది అభివృద్ధి అంతా పోయిందేమి కాదు. So if you are prosperous in this world, that will not last forever. ఈ లోకంలో ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందుతున్నావు వర్ధిల్లుతున్నావు అనుకో, అది చిరకాలం ఉండేదేమి కాదు. As we read in 1 John chapter 2 15 to 18, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 18 వచనాల్లో మనం the world and the desires one might have in this world are all passing away. కాబట్టి ఈ లోకం యొక్క ఆశ ఇవన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి. Further, brothers should be willing
to lay down their lives for each other. 1 John 3:16. 3:16 యోహాను మొదటి పత్రిక 3:16 సహోదరులు తమ సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడలేదు. John is not putting a high value on prosperity and health. కాబట్టి ఇక్కడ యోహాను ఆరోగ్యం గురించి వర్ధిల్లే దాని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. In fact, he is more focused on the soundness of the reader's doctrine and their love for one another. కాబట్టి మంచి బోధ గురించి ఒకరినొకరు ప్రేమించాలి అనే దాని గురించే నొక్కి చెప్తున్నాడు. John's gospel is consistent with what he wrote in his letters, epistles. యోహాను యొక్క సువార్తలు ఆయన ఏదైతే పత్రికల్లో రాసినాడో దాని మీద ఆయన నిలకడగా ఉన్నాడు. So all those things contain the same thing. అంటే అవన్నీ కూడా అవే మాటలు ఉన్నాయి అందులో కూడా. John presents unmistakably that the true meaning in life is found in knowing God. కాబట్టి జీవితానికి నిజమైనటువంటి అర్థం అనేది దేవుని ఎరుగుట వలన వస్తుంది అనేటువంటి Knowing మాట. God is eternal life, John 17:3. యోహాను సువార్త 17:3 దేవుని ఎరుగుటే నిత్య జీవం. Through belief in Jesus, John chapter 20, 30 and 31. యోహాను సువార్త 20:30-37 వచనాల ప్రకారం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. John recorded Jesus' encounter with the Samaritan woman at the well. యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో బావి దగ్గర కలుసుకున్న సందర్భాన్ని యోహాను రాస్తున్నాడు. Jesus told her that the one who comes to Jesus would never thirst. యేసు చెంతకు వచ్చినవాడు ఎన్నడూ దప్పికొనడని కూడా చెప్పినాడు. That is what we read in 4th chapter of John's Gospel, verses 13 and 14. యోహాను సువార్త 4:13-14 వచనాల్లో చదవచ్చు. They will never thirst, but they would be filled to eternal life. వారు ఎన్నడూ దప్పికొనరు, నిత్య జీవం కలిగి ఉంటారు. The woman thought at first that Jesus was talking about actual water. మొదట స్త్రీ ఏమనుకుందంటే యేసు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నప్పుడు మామూలుగా నీళ్ల గురించి అనుకుందాం. But she soon recognized that he was talking about himself as the one who could satisfy human need. అయితే త్వరగానే అర్థం చేసుకున్నది ఏమంటే ఆయన ఆ అక్కర్లన్నీ కూడా తీర్చగలిగిన వాడు అని. And verse 29 of John 4. యోహాను సువార్త 4:29. She had learned an important lesson. ఇక్కడ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకుందాం. What is that? అదేమిటి? Prosperity and health are blessings, no doubt. ఆశీర్వాదము, ఆరోగ్యం ఇవి దేవుని యొక్క ఆశీర్వాదాలే, అందులో ఏమి సందేహం లేదు. But that is not what Jesus was offering on that day. అయితే అది నాన్న యేసు ప్రభువారు ఇవ్వాలనుకున్నది అది కాదు. He was offering her life by believing in him. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఆయన తన యొక్క ప్రాణమే వారికి అర్పిస్తున్నాడు. John recorded a similar instance when Jesus fed 5,000 people and then told them that he was the bread of life. యేసు ప్రభువారు 5,000 మందిని పోషించినప్పుడు జీవాహారము నేనే అని చెప్పిన ఆ మాటను కూడా యోహాను రాసినాడు. John 6:35. యోహాను సువార్త 6:35. And that those coming to him they would no longer hunger. ఆయన యొద్దకు వచ్చేవారు ఏమాత్రం ఆకలి కొనరు. So he urged his listeners not to focus on food that perishes. కాబట్టి వినేటువంటి వారికి ఆయన నశించిపోయేటువంటి ఆహారం, క్షయమైపోయే ఆహారం గురించి మీరు పట్టించుకోవద్దని చెప్తున్నారు. But you pursue the gift that Jesus was offering them, that is eternal life. అయితే యేసు ప్రభువారు ఇవ్వబోయేటువంటి నిత్య జీవం అంటే వరమును కోరుకోవాలన్నారు. That is John 6:27. యోహాను సువార్త 6:27. So John understood that the gospel is not about prosperity and health. యోహానుకు అర్థమైంది సువార్త అనేది అభివృద్ధి, ఆరోగ్యం అనేది కాదు. John was not endorsing the prosperity gospel. యోహాను కూడా ఈ అభివృద్ధి సువార్త గురించి చెప్పాలని ఆయన ఏం కోరడం లేదు. Instead, he was proclaiming the gospel of Jesus, that he offers eternal life. దానికి బదులుగా ఆయన యేసు ప్రభువారి గురించిన సువార్త, నిత్య జీవం ఇచ్చువాడుగా ఇది చెప్పాలంట. John is telling that the eternal life is more valuable than the physical prosperity and health. నిత్య జీవము అనేది భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం కన్నా ఎంతో ప్రాముఖ్యత ఎక్కువైనదని యోహాను చెప్తున్నాడు. Of course, certainly John prayed for Gai's prosperity and good health. అయితే యోహాను గాయి యొక్క ఆరోగ్యం గురించి కూడా సౌఖ్యంగా ఉండాలని కూడా ఆయన కోరుకున్నాడు, ప్రార్థన Because as a చేస్తున్నాడు. fellow brother in Christ, it is quite natural for him to do like that. ఎందుకంటే క్రీస్తును తోటి సహోదరుడుగా సహజంగా అది చేయవలసినది. But John understood those temporal blessings are not guaranteed, nor are they be priorities in Christian life. అయితే తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు లేదా మరి క్రైస్తవ జీవితానికి అంత ప్రాధాన్యమైన కావు అనేటువంటి సంగతి చెప్తున్నాను. So you and I also, నీవు నేను కూడా in our life, what is important? మన జీవితంలో ఏది We ప్రాముఖ్యమైనది, have to keep the first things first. మనము మొదట ఉంచవలసిన మొదట పెట్టాలి. What the Lord was telling? దేవుడు ఏమని చెప్పినాడు? Seek the kingdom of God and his righteousness first. దేవుని రాజ్యం, ఆయన నీతిని మొదట వెతుకుడు. Then all these things will be there. అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. Prosperity will be there. అభివృద్ధి ఉంటుంది, And health will be there. ఆరోగ్యం ఉంటుంది. And you will get a college seat. కాలేజీలో సీట్ You will వస్తుంది, get a job. ఉద్యోగం You will వస్తుంది, get married. వివాహం All అవుతుంది. these things are automatic when you give first place to God and his నువ్వు righteousness. ఎప్పుడైతే దేవుని రాజ్యం, నీతికి మొదటి స్థానం ఇస్తావో ఇవన్నీ కూడా వాటంతట అవి వస్తాయి. Not only in the New Testament in Matthew 6:33, కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6:33లో మాత్రమే కాకుండా even in the Old Testament, పాత నిబంధనలో కూడా in Psalm 37:4, 37వ కీర్తన 4వ what వచనం David is writing, దావీదు ఏమని రాస్తున్నాడు? delight also thyself in the Lord, and the desires of thine heart will be
fulfill. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును. So first you have to delight yourself మొదట in the Lord. యెహోవాయందు ఆనందించాలి, So that is important. అది ప్రాముఖ్యమైనది. But the prosperity gospel people alters the sequence. అయితే అభివృద్ధిని గురించి సువార్త చెప్పేవారు ఈ వరుస క్రమాన్ని మార్చి చెప్తున్నారు. Lord, give all those things to us, then we will believe. దేవా మాకు కావాల్సిన అన్ని ఇస్తే నిన్నే నమ్ముకుంటాం. But what Jesus is telling, యేసు ప్రభువారు ఏమంటున్నారు? believe in me and all those things will be added. నా యందు విశ్వాసం ఉంచండి, ఇవన్నీ అనుగ్రహించబడతాయి. So let us have the clear understanding. సరి అయినటువంటి స్పష్టమైనటువంటి గ్రహింపు మనకు Let కలిగి us ఉండాలి. not run after the perishable things, but let us run after the eternal things. నశించిపోయే వాటి వెనకాల పరిగెత్తదు, నిత్యమైనవి కోరుకోవాలి. So let us understand this truth. ఈ సత్యాన్ని మనం అర్థం Let చేసుకుందాం, us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for this third epistle of John to Gaius. తండ్రి, యోహాను గాయికి రాసిన 3వ పత్రికను బట్టి వందనాలు. O Lord, from all the content, O Lord, we can understand eternal things are more important than these temporal things. రాయబడిన మాటలన్నిటి బట్టి మాకు అర్థమైనటువంటి సంగతి ప్రభు, ఈ తాత్కాలికమైన వాటికన్నా నిత్యమైనవే ప్రాముఖ్యమైనవి. Though John is praying for the good health and prosperity of Gaius, యోహాను మంచి ఆరోగ్యము, గాయు వర్ధిల్లాలని ఆయన కోరిన ప్రార్థన చేసిన, but he is telling that he is so joyful because they are walking in truth. అయితే వారు సత్యమునందు నడుచుకుంటున్నారు కాబట్టి సంతోషిస్తున్నాను అన్నాడు. Help us not to be deceived by these prosperity gospel preachers. ప్రభు, మరి అభివృద్ధి గురించి సువార్త చెప్పే బోధకులను బట్టి మోసపోకుండా చేయండి. Help us to, O Lord, seek the kingdom of God and his righteousness first. దేవుని రాజ్యం, ఆయన నీతి మొదటి వెతుకు వారంగా చేయండి. Help us to be joyful in the Lord. యెహోవా యందు మేము ఆనందించేవారుగా చేయండి. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.